హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి ఇంజనీరింగ్ టాక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చొప్పనార్కి యంత్రం వీడియోలో మనం చొప్పనార్కి యంత్రం కెపాసిటీ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాము. ఎవరైతే ఆ వీడియోని చూడలేదో చూస్తే మీకు చొప్పనార్కి యంత్రం కెపాసిటీ ఎలా కనుక్కోవాలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం గోదాం నిర్మాణం పైన ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, మీకు ఏ పాయింట్ దగ్గరనైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కానీ డ్రాప్ చేయండి, లేదంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని నుండి ద్వారా కూడా మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదే ప్రాబ్లం కాదు, ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు రాకుండా కూడా దాని ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ టాపిక్లోకి వస్తే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 270 టన్నుల ధాన్యం బస్తాలు ఉంచడానికి గోదాం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు మరియు ఎన్ని గోదాములు అవసరం అవుతాయో కనుక్కోవాలి. మనకి ఇచ్చిన వాల్యూ వచ్చేసి ఓన్లీ గోదాం యొక్క కెపాసిటీ, అది వచ్చేసి 270 టన్నులు ఇచ్చాడు. అంతేగాని ఇంకా వేరే ఏమీ వాల్యూస్ మనకి ఇవ్వలేదు. మనం ఏం ఊహించుకుందామంటే, ఊహించుకోవాల్సిన కొలతలు వచ్చేసి ధాన్యం బస్తా బరువు 75 కిలోలు. ఇప్పుడు ఇది బస్తా అనుకుంటే ఈ బస్తా యొక్క పొడవు 100 సెంటీమీటర్లు, బస్తా యొక్క వెడల్పు 60 సెంటీమీటర్లు, బస్తా యొక్క మందం థిక్నెస్ ఎంత 30 సెంటీమీటర్లు. ఇంకా నెట్టుకి గోడకు మధ్యన దూరం వచ్చేసి 0.8 మీటర్స్. నెట్టుకు మధ్యన దూరము 2 మీటర్లు అనుకుందాము. నెట్టుకు పైకప్పుకు మధ్యన దూరము 2 మీటర్స్ అనుకుందాము. నెక్స్ట్ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఓన్లీ ధాన్యం బస్తాలు ఉంచడానికి గోదాం యొక్క కెపాసిటీ ఎంత 270 టన్నులు మాత్రమే ఇచ్చాడు. ఇంకా ఏ వాల్యూస్ మనకి ఇవ్వలేదు. వీటిని మనం ఊహించుకున్నాము. వీటి ద్వారా ఒక్కొక్క స్టెప్ వైజ్ మనం ప్రాబ్లమ్ని చేద్దాము. మనకి ఇచ్చింది ఏంటి, గోదాము కెపాసిటీ, అదెంత 270 టన్స్. మనకు తెలిసిందేంటి, ఒక్క టన్నుకి ఎన్ని కిలోలు, 1000 కిలోలు. కానీ మన దగ్గర ఉన్నది ఎంత, 270 టన్నులు ఉన్నాయి. దీనికి ఎన్ని కిలోలు అవుతుంది, దాన్ని మనము ఎక్స్ అనుకుందాము. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే x ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1000 ఇంటూ 270. x ఇంటూ 1 ఈజ్ x, 1000 ఇంటూ 270 ఎంత, 2,70,000 కిలోలు. అంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 2,70,000 కేజెస్. లేదు అనుకుంటే మనకి గోదాం కెపాసిటీ ఎంత, 270 టన్నులు. ఇక్కడ ఒక్క టన్నుకి మనకి ఎన్ని కిలోలు, 1000 కిలోలు. కాబట్టి ఈ టన్ను పేస్లో మనము కిలోలుగా మార్చుకుంటున్నాం కాబట్టి ఇంటూ 1000 వేసేసుకుంటే మనకు వచ్చేది ఏంటి, 270 ఇంటూ 1000, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2,70,000. ఇది మన గోదాం కెపాసిటీ, ఈ 2,70,000 కేజెస్. నెక్స్ట్ ఇప్పుడు మనము టన్నుల్లో ఇచ్చిన దాన్ని కేజెస్గా మార్చినాం. ఈ కేజెస్లా ఉన్నదాన్ని మనము ఎన్ని బ్యాగ్స్లోకి నింపుకోవాలి అనేది కనుక్కుందాం. మనకి ఇక్కడ ఊహించుకోవాల్సిన కొలతలు ఏమనుకున్నాం, ఒక్క బస్తాలో మనము 75 కిలోల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఒక్క బస్తా బరువు అనేది 75 కేజెస్ అనుకున్నాం. అంటే 75 కిలోలు ఒక బస్తాలో స్టోర్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మన దగ్గర కెపాసిటీ ఎంత ఉంది, 2,70,000. ఈ 2,70,000 కేజెస్ని స్టోర్ చేసుకోవడానికి మనకి ఎన్ని బస్తాలు కావాలి, దీన్ని మనం y అనుకుందాం. సేమ్ దీన్ని లాస్ట్ ఎలా చేసామో అలానే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాము. y ఇంటూ 75 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 2,70,000. ఈ 75ని కిందికి తీసుకుందాము. y ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 1 ఇంటూ 2,70,000 ఈజ్ 2,70,000. ఈ 75ని కిందికి తీసుకుంటే y ఈజ్ ఈక్వల్స్ టు 2,70,000 బై 75 ఈజ్ ఈక్వల్స్ టు 36,000 బ్యాగ్స్. అంటే ఫస్ట్ ఇందులో టన్నుల్లో ఉన్నదాన్ని కెపాసిటీని మనం కేజెస్గా మార్చుకున్నాము. ఈ కేజెస్గా ఉన్నదాన్ని నెక్స్ట్ ఎన్ని బస్తాలలో నింపుకోవచ్చో కనుక్కున్నాము. దీనికి ఏ ఫార్ములాస్ కానీ ఏది బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్గా అనలైజ్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే మనము ప్రాబ్లం ఈజీగా నేర్చుకోవచ్చు. దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ బస్తాల్లో ఉన్నదాన్ని ఎన్ని నెట్టులలో స్టోర్ చేసుకోవచ్చో చూద్దాము. దీనికోసం మనము మళ్ళీ ఒక నెట్టు యొక్క పరిమాణంని ఊహించుకుందాము. ఒక నెట్టులో మనకి ఇలా పొడవులో 10 బస్తాలు ఉన్నాయి, వెడల్పులో 10 బస్తాలు ఉన్నాయి, ఇలా హైట్లో 12 బస్తాలు ఉన్నాయి అని అనుకుందాము. అంటే ఇప్పుడు ఒక నెట్టు లేయర్ తీసుకుంటే ఇక్కడ 6 వచ్చాయి.
కాకపోతే ఇలా 10 ఉన్నాయి అనుకుందాం. ఇలా పొడవులో మనకి 10 బస్తాలు ఉన్నాయి, ఇలా వెడల్పులో 10 బస్తాలు ఉన్నాయి. అంటే ఒక్క లేయర్లో ఎన్ని బస్తాలు ఉన్నాయి? 10 ఇంటూ 10 బస్తాలు. అంటే ఇటు 10 ఇటు 10 అంటే స్క్వేర్ బిట్టే కదా. 10 ఇంటూ 10 ఒక్క లేయర్లో ఉన్నాయి. కాకపోతే మనకి మొత్తం హైట్లో ఎన్ని బస్తాలు ఉన్నాయి? 12 ఉన్నాయి. అంటే 12 లేయర్స్ ఉన్నట్టు కదా. 12 లేయర్స్ అని అంటే ఇది ఒక లేయర్కి 10 ఇంటూ 10, అలా 12 లేయర్స్ కానీ అంటే 10 ఇంటూ 10 ఇంటూ 12. మొత్తం ఒక నెట్లో ఎన్ని బస్తాలు? 1200 బస్తాలు. మీరు ఇది మొత్తంని నెట్ అనుకోకండి, ఇక్కడ మొత్తం 5 నెట్లు ఉన్నాయి. 1 2 3 4, ఇది 5. ఇది ఓన్లీ ఇది ఒకటి మాత్రం ఒక నెట్, నెక్స్ట్ ఇది ఒక నెట్, అలా ఒక నెట్లో 12 బస్తాలు ఉన్నాయి. ఇప్పుడు కానీ మనకి క్యాలిక్యులేట్ చేస్తే మనకి కెపాసిటీ నుండి వచ్చింది ఎన్ని బస్తాలు? 3600 బస్తాలు. ఇప్పుడు ఒక నెట్ మనకి ఎన్ని నెట్లు అవసరం అవుతాయో కనుక్కుందాము. మనకి ఒక నెట్లో 1200 బస్తాలు మనం స్టోర్ చేసుకోవచ్చు. అలా మన దగ్గర 3600 బస్తాలు ఉన్నాయి. వీటిని స్టోర్ చేసుకోవడానికి మనకి ఎన్ని నెట్లు కావాలో కనుక్కుందాము. దీన్ని మనము Z అనుకుంటే సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్, Z ఇంటూ 1200 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 3600. అప్పుడు ఈ 1200ని కిందికి తీసుకొస్తే Z ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 3600 బై 1200. ఇది 1200 1 1200 3 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3. అంటే Z ఈజ్ ఈక్వల్స్ టు 3. Z అంటే ఏంటి? మనకి మొత్తం ఎన్ని నెట్టులు కావాలో, నెట్ల సంఖ్య, మనకి ఎన్ని నెట్టులు అవసరమైనాయో తెలిసిపోయింది. దాని తర్వాత ఈ నెట్టు యొక్క పొడవు ఎంత ఉండాలి, ఈ నెట్టు యొక్క వెడల్పు ఎంత ఉండాలి, ఈ నెట్టు యొక్క హైట్ ఎంత ఉండాలో కనుక్కుందాము. పొడవు అనేది మనము జనరల్గా ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉంటుందో దాన్ని పొడవుగా తీసుకుంటాము. నెట్టు యొక్క పొడవు, ఈ పొడవులో చూసుకుంటే మనకి ఈ నెట్టులో ఎన్ని బస్తాలు ఉన్నాయి, వాటి సంఖ్య, ఎన్ని బస్తాలు ఉన్నాయి అనుకున్నాం? పొడవులో 10 బస్తాలు ఉన్నాయని అనుకున్నాం. ఇంటూ ఈ 10 బస్తాలు, ఇంకా ఇందులో వాటి ఆ బస్తా యొక్క ఒక్కొక్క ఈచ్. ఇప్పుడు ఇలా చూసుకుంటే మనము ఇదే కదా పొడవు, ఇందులో 10 బస్తాలు ఉన్నాయని అనుకున్నాం. ఈ మొత్తం లెంత్ రావాలని అంటే మనకి దీని ఈచ్ బిట్ యొక్క లెంత్ ఎంత ఉంది, ప్లస్ ఇందులో అలాంటివి ఎన్ని బిట్స్ ఉన్నాయి కనుక్కుంటే మనకు దీని టోటల్ లెంత్ అనేది వస్తుంది కదా. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఫస్ట్ ఈచ్ బిట్ అంటే ఈచ్ బ్యాగ్ యొక్క లెంత్ ఎంత ఉంది, అది మనకు వచ్చేసి 100 సెంటీమీటర్స్. ఈ 100 సెంటీమీటర్స్ని మనం మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే బై 100 ఇంటూ ఈ ఎన్ని బిట్స్ ఉన్నాయి ఇలాంటివి 10. అంటే బిట్స్ నథింగ్ బట్ బ్యాగ్స్. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? 10 బ్యాగ్స్ ఉన్నాయి. కాబట్టి 100/100 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ 100 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 10 మీటర్స్ అనేది మనకి నెట్ యొక్క పొడవు. నెక్స్ట్ వచ్చేసి నెట్ వెడల్పు. సేమ్ దీంట్లో కూడా నెట్ వెడల్పు అని అంటే ఈ మొత్తం వెడల్పు కావాలని అంటే మనకి బస్తా యొక్క వెడల్పు కావాలి, ఇంటూ అందులో ఎన్ని బస్తాలు ఉన్నాయో తీసేసుకుంటే మనకి టోటల్ దాని డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. బస్తా వెడల్పు ఎంత? మనకి 60 సెంటీమీటర్స్. దాని మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే బై 100 ఇంటూ ఎన్ని బస్తాలు ఉన్నాయి ఇక్కడ? 10 బస్తాలు. కాబట్టి 60 ఇంటూ 10/100 ఈజ్ ఈక్వల్స్ టు 6 మీటర్స్. ఇక్కడ చూపెట్టింది మనకి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఇక్కడ 10 లేవు కదా అని అనుకోవద్దు. జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి మాత్రం ఈ పిక్చర్ అనేది పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి నెట్ యొక్క ఎత్తు. అంటే ఇది రావాలంటే మనకి ఒక బస్తా యొక్క మందం తీసుకొని ఇలా ఉంది, మనకి ఇలా 12 ఉన్నాయి అనుకుందాం. ఈ మొత్తం డిస్టెన్స్ రావాలంటే ఫస్ట్ ఇవి సేమ్, ఈ బస్తాల యొక్క మందం అనేది డిఫరెంట్, చేంజ్ అవ్వదు కదా. కాబట్టి ఒక బస్తా యొక్క మందం వేసేసుకొని ఇవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకొని వాటి ఈ నెంబర్ వేసేసుకుంటే మనకు వచ్చేది దీని టోటల్ డిస్టెన్స్ కదా. అంటే బస్తా యొక్క మందము ఇంటూ బస్తాల సంఖ్య వేసేసుకుంటే మనకు వచ్చేది నెట్ యొక్క ఎత్తు. బస్తా మందం ఎంత ఊహించుకున్నాము? 30 సెంటీమీటర్లు ఊహించుకున్నాం. దాన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 30/100 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్స్ టు 3.6 మీటర్స్. నెట్టు వెడల్పు, నెట్టు పొడవు, నెట్టు ఎత్తు ఎన్ని నెట్లు ఉన్నాయో వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు గోదాం యొక్క పొడవు, గోదాం యొక్క వెడల్పు, గోదాం యొక్క ఎత్తు ఎలా కనుక్కోవాలో చూద్దాము. మన దగ్గర 3 నెట్లు ఉన్నాయి కాబట్టి ఆ నెట్లు అనేది ఈ విధంగా అరేంజ్ చేసుకుందాం. 1 2 3 ఇలా వరుసగా అరేంజ్ చేసుకుందాము. ఇక్కడ మన ఎంట్రన్స్ అనుకుంటే ఇది మన
గోదాం యొక్క వెడల్పు అనుకుందాము. ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉంటుందో దాన్ని మనము పొడవు అనుకున్నాం కదా. అయితే ఇది గోదాం యొక్క పొడవు. నెక్స్ట్ ఇది గోదాం యొక్క వెడల్పు. దీని హైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దాన్ని కనుక్కుందాము. గోదాం పొడవు వచ్చేసి ఎన్ని నెట్టులు ఉన్నాయి? 3 నెట్టులు ఉన్నాయి. నెట్టుల సంఖ్య ఇంటూ నెట్టుల వెడల్పు ఎంత ఉంటుందో అది తీసుకుంటాము. ప్లస్ 2 ఇంటూ 2 ఎందుకు? నెట్టుకు మధ్యన డిస్టెన్స్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ వాటి డిస్టెన్స్ ఎంత అనుకున్నాం? 2 మీటర్స్ అనుకున్నాం. నెక్స్ట్ ప్లస్ ఈ నెట్కి గోడకి మధ్యన డిస్టెన్స్ ఎన్ని ఉన్నాయి? ఇది 2 ఉన్నాయి. 2 ఇంటూ ఈ నెట్కి గోడకి మధ్యన డిస్టెన్స్ ఎంత? 0.8 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 6 ఈజ్ 18, 2 ఇంటూ 2 ఈజ్ 4, 0.8 ఇంటూ 2 1.6. ఇది మొత్తము యాడ్ చేస్తే వచ్చేసి 23.6 మీటర్స్. దీన్ని అప్రాక్సిమేట్గా 24 మీటర్స్ అనుకుంటాము. చాలామంది ఇక్కడ ఈ నెట్టుల మధ్య దూరం దగ్గర వాటి సంఖ్య తీసుకోకుండా ఇంటూ 2 అని వేసేసుకొని ప్రాబ్లం చేసేస్తారు. ఇక్కడ అంటే 3 నెట్టులు ఉన్నాయి కాబట్టి మనము ఇంటూ 2 తీసుకుంటున్నాము. ఒకవేళ మనకి ఇంకొక నెట్ యాడ్ అయింది అనుకోండి, 4 నెట్టులు ఉన్నాయి. అప్పుడు రెండింటి మధ్యన గ్యాప్ తీసేసుకుంటే నీకు ఈ మొత్తం పొడవు వచ్చేస్తుందా? రాదు కదా. అప్పుడు నెట్టుకు మధ్యలో పొడవులు ఎన్ని ఉంటాయి? 1, 2, 3 నెట్టుల మధ్యలో డిస్టెన్స్లు ఉంటాయి. అంటే ఇక్కడ మనకి 3 అవుతుంది. కాబట్టి మనము ఎప్పుడు కానీ ఈ నెట్టుల మధ్యలో దూరము ఇంటూ వాటి సంఖ్య వేసుకోవాలి, కానీ డైరెక్ట్ 2 అని వేసుకోకూడదు. ఇంకా ఈ నెట్టుకి గోడకు మధ్యన దూరాలు కూడా మనము 2 అని వేసుకోకూడదు. అంటే ఎన్ని ఉంటే అన్ని వేసుకోవాలి, కానీ 2 అని వేసుకోవద్దు. జనరల్గానైతే 2 వస్తాయి. కాకపోతే మనము అవి ఎన్ని ఉన్నాయో చూసుకొని అది మనం ఇలా బొమ్మ గీసేసుకొని ఎన్ని ఉన్నాయో చూసుకొని వేసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి గోదాం యొక్క వెడల్పు. ఇందులో ఇది కదా గోదాం యొక్క వెడల్పు ఏంటి? ఎన్ని నెట్టులు ఉన్నాయి మనకి? ఇక్కడ 1 నెట్ ఉంది కాబట్టి 1 ఇంటూ ఇప్పుడు ఇదేంటి? గోదాం యొక్క నెట్ యొక్క పొడవు. అంటే నెట్ పొడవు ఎంత వచ్చింది మనకి? 10 మీటర్లు వచ్చింది. ప్లస్ నెట్కి మధ్యన డిస్టెన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఓన్లీ నెట్కి గోడకి మధ్యన దూరాలే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1, ఇటు సైడ్ 2. కాబట్టి 2 ఇంటూ నెట్కి గోడకి మధ్యన డిస్టెన్స్ ఎంత? 0.8 మీటర్స్. ఈ 2 మల్టిప్లికేషన్ చేసుకుంటే 1 ఇంటూ 10 10, 0.8 ఇంటూ 2 ఇట్ ఈస్ 1.6 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 11.6. దీన్ని అప్రాక్సిమేట్గా 12 మీటర్స్ అనుకుంటారు. నెక్స్ట్ గోదాం యొక్క ఎత్తు. గోదాం ఎత్తు ఎంత? నెట్టు యొక్క ఎత్తు ప్లస్ నెట్టుకి పైకప్పుకి మధ్యన డిస్టెన్స్ ఎంత ఉంటుందో అది వేసేసుకుంటే మనకు వచ్చేది గోదాం యొక్క ఎత్తు. నెట్ ఎత్తు ఎంత మనకి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది 3.6. మనకి నెట్కి పైకప్పుకి మధ్యన డిస్టెన్స్ ఎంత అనుకున్నాం? 2 మీటర్స్ అనుకున్నాం. ఇవి 2 యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది టోటల్ గోదాం యొక్క ఎత్తు ఎంత? 3.6 ప్లస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5.6 మీటర్స్. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 6 మీటర్స్. మనకు గోదాం పొడవు ఎంత వచ్చింది? 24 మీటర్స్. గోదాం వెడల్పు 12 మీటర్స్. గోదాం ఎత్తు వచ్చేసి 6 మీటర్స్.